హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అడవిలో ఒక వన్ డే 24 అవర్స్ జీవించబోతున్నాను. మనకు కావాల్సినటువంటి నీరు కానీ, ఆహారం కానీ, లేకపోతే వండుకోవడానికి ఒక మంచి ప్లేస్ కానీ ఈ అడవిలో చూసుకోవడం జరుగుతుంది. ఇదిగో చూడండి, పెద్ద అడవి, పెద్ద కొండ ఉంది. ఈ కొండ మీదకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ జీవించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. నేను మీకోసం అడవిని చూపిద్దామని, మీ యొక్క వినోదం కోసం నేను ఈరోజు ఇంత సాహసం చేయబోతున్నాను. తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్లో పెట్టుకోండి, లైక్ చేయండి ప్రతి వీడియోని. సో రండి, ఇప్పుడు వెళ్దాం అడవిలోకి. ఈరోజు చాలా అద్భుతమైన రోజు, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఏమి లేవు. చూడండి, నీళ్ళు నా దగ్గర ఏమీ లేదు. ఆహారం కోసం వెతుక్కోవాలి, అదేవిధంగా పడుకోవడానికి మంచి ప్లేస్ వెతకాలి, నీళ్లు కూడా ఎక్కడ ఉన్నాయి వెతుక్కోవాలి. ఈ విధంగా నేను ఈరోజు అడవిలో ఉండబోతున్నాను. సో మీకోసం నేను చక్కగా ప్రతి సన్నివేశం నేను వీడియో తీసి మీకు చూపిస్తాను, చూడండి. ఈ అడవిలో మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయో మనకి ఈరోజు ఏడ పడుకోవాలో ఏం అర్థం కావట్లేదు. వావ్, మనకు బాటిల్ దొరికింది. వావ్, మనకు బాటిల్ దొరికింది. ఈ బాటిల్ నిండా మనం నీరు సంపాదించుకొని ఈరోజు నైట్కి వాడుకుందాం. సో రండి, ఒక దొరికింది ఒక బాటిల్, రండి. సో మనకి ఈ సరౌండింగ్ ఏరియాలో బాటిల్ ఉన్నాయంటే ఖచ్చితంగా దరిదాపుల్లో నీళ్ళుండే అవకాశం ఉంది. సో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వాటిని వెతికి ఈ బాటిల్ అంటే నీళ్ళు తెచ్చుకొని దగ్గరికి పెట్టుకున్నానంటే నేను రేపు ఇదే టైం దాకా ఇక్కడ ఉంటా కాబట్టి ఆ నీరు నాకు దాహం తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రండి. అడవి చాలా పెద్దగా ఉంది. ఈ అడవిలో మరి ఆడ ఎరగాలో ఏమో నాకేం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి నైట్ అయితే ఇది వింటర్ సీజన్ కాబట్టి నైటు చలి మట్టు వేసుకోవడానికి కొన్ని పొలాలు అయితే సంపాదించుకుందాం. చూడండి, నేను ఈరోజు పొలాలను సంపాదిస్తున్నాను, ఎందుకంటే మంట వేసుకున్నాను నైటు. అదేవిధంగా ఏదైనా ఆహారం కన్నా దొరికితే ఆహారాన్ని కాల్చుకోవడానికి కానీ, నైట్ చలిని తట్టుకోవడానికి ఒక మంట వేసుకోవడానికి కానీ ఈ పొలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు నా కష్టాన్ని గుర్తించండి, ఎందుకంటే నేను మీకోసం ఈరోజు సాహసం చేస్తున్నాను. మన ఛానల్ మీరు తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నాను, ఎందుకంటే మన ఛానల్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వస్తూ ఉంటే డోంట్ మిస్. ఓకేనా? ఒక మనిషి సిటీలోనో పల్లెటూరులోనో సహజంగా జీవించడం కాదు, ఇలా ఏ వనరులు లేని దగ్గరకు వచ్చి, ఏ ఆహార పరిస్థితులు కానీ నీళ్ళుగా లేని దగ్గరకు వచ్చి ఒకరోజు జీవించడం చాలా గొప్ప విషయం. సో మీరు తప్పకుండా ఈ ఛానల్ మీరు మన కష్టాన్ని గుర్తించండి. ఓకే, నైట్ మనం ఇక్కడ బస్ చేద్దాం. ఓకేనా? ప్రజెంట్ ఇక్కడ కండిషన్ బాగానే ఉంది. సో ఈ కట్టలో ఇక్కడ పెట్టుకుందాం మనం. ఓకేనా? ఇప్పటికీ చాలా అడవిలో మీకోసం అటు ఇటు తిరిగి ఎంతో ఆయాసంగా ఉంది. నీరు కూడా చాలా దప్పిగా అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నాడ కూడా తడారిపోయింది. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇదిగో నైట్ మనకి మన మనుగడ కోసం ఈ కట్టలు సంపాదించాను. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఉండండి. నేను ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది, ఒకసారి అటు ఇటు తిరిగి చూసి నేను వస్తాను. రండి. అడవిలో జామాకు ఉంది. ఇది బాడీకి ఎంతో ఎనర్జీని, శక్తిని ఇచ్చిద్ది. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంతో ఉపయోగపడుద్ది ఆకు. అదేవిధంగా వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టుతో మనం ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడుద్ది వేప చెట్టు. ఈ వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే బ్యాక్టీరియా అంతా పళ్ళ మీద ఉండే బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ చనిపోయి మన పళ్ళు, దంతాలు, చిగురులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. సో పల్లెటూరులో ఎక్కువగా దీన్ని ఇప్పటికీ వాడుతున్నారు, మీరు కూడా వాడండి. ఓకే రండి. ఇలాంటి అద్భుతమైన చెట్లు నాకు ఎంతో ఇష్టం. మీరు కూడా చెట్లను ప్రేమించండి. మీరు కుదిరితే మీ పరిసర ప్రాంతాల్లో ఒక చెట్టు వేసి రోజు దాన్ని కలిసి నీళ్ళు పోయండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఈరోజు ఈ బండ నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను పడుకునేటప్పుడు కొంచెం తలకింద దిండులాగా దీన్ని వాడుకుంటాను. ఓ
పురుగు వచ్చింది. దీన్ని పడుకోవడానికి తల కింద దిండులాగా వాడుకుంటాను. సో చక్కగా ఉంది. ఇలా ఇక్కడ కొంచెం గుంతగా ఉంది. సో తల పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను దీన్ని వాడుకుంటాను. ఇక్కడ పెట్టి రిటర్న్లో చేస్తాను. ఓకే రండి, వెళ్దామండి. ఇలా మనుగడకి కొన్ని కర్రలు కూడా ఉన్నాయి. ఓకేనా, వీటిని ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను కాబట్టి అడవిలోకి రిటర్న్లో ఇట్లా నేను తీసుకెళ్ళి నేను ఎక్కడైతే పడుకుంటానో అక్కడ వేసుకొని కొంచెం నైట్కి వాడుకుంటాను వాటిని. ఓకేనా, ఇది కూడా నాకు ఎంతగానో ఉపయోగపడుద్ది. ఎందుకంటే నైట్ నేను చలిని తట్టుకోవాలంటే కొంచెం నాకు అవసరం కాబట్టి. ఎందుకంటే మన దగ్గర దుప్పట్లు కానీ దిండ్లు కానీ బెడ్షీట్లు కానీ ఏమీ లేవు. ఈ ఆకులతోనే ఈరోజు నేను నైట్ సహజీవనం చేయాలి. ఓకే, అది చాలా ఆకులు ఉన్నాయి. ఈ ఆకుల్ని నైట్ నేను కప్పుకోవడానికి వాడుకుంటాను. ఓకే రండి, ఎంతో ప్రశాంతంగా ఉంది. కొన్ని ఏరియాల్లో మనకు అడవిలో రకరకాల రాళ్ళు దొరుకుతాయి. ఓకేనా, రకరకాల రాళ్ళు దొరుకుతాయి. వాటిలో రంగురాళ్ళు అంటారు. కొన్ని ఏరియాల్లో వజ్రాలు కూడా దొరికే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు లేవులే, చెబుతున్నా రండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, మన ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉందో. మన ముందు చూడండి, అడవి అంత హైట్లో ఉందో, అదేవిధంగా కొండ కూడా అంత పెద్దగా ఉందో. ఈ కొండను ఎక్కి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, తర్వాత చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా జంతువులు ఉన్నాయో మొత్తం మీకోసం నేను చూపిస్తాను రండి. ఇది నాకు నైట్కి ఉపయోగపడుద్ది అనమాట. ఇక్కడ వేసుకుంటున్నాం, రిటర్న్ తీసుకెళ్దాం. ఓకేనా, రండి ఫ్రెండ్స్ రండి. కొన్ని కింద దిగుతున్నాడు. చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే ఇక్కడ జారే అవకాశం ఉంది. కర్రపళ్ళు గుచ్చుకున్నాయి ఇక్కడ. ఓకే, ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అడవిలో తిరిగి అడవిలో వాతావరణం చక్కగా ఆస్వాదిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. చూడండి, ఇదిగో రకరకాల చెట్లు. ఈ చెట్ల నుంచి వచ్చే వాసనలు మన ఆరోగ్యానికి ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా వీటికి కొన్ని కాయలు కాస్తాయి. ఈ కాయలను మనం ఆహారంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఒకసారి అటు చూడండి, అక్కడ కుందేలు ఉంటుంది నాకు అనిపించింది. ఇప్పుడే శబ్దం వచ్చింది. సో ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్నాను, అది పారిపోయినట్టుంది. ఓకే, నెక్స్ట్ ఏం కనపడితే చూపిస్తాను. ఓకేనా, ఆహారం దొరికినట్టు. ఈరోజు మనకి ఆహారం కోసం వెతుక్కోవాలి. అది దొరికిద్ది అనుకున్నాను, అది వెళ్ళిపోయింది. సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా అడవిలో ఎలా జీవిస్తామో నాకు అర్థం కావట్లేదు. మనం ఆహారం కోసం చూసుకోవాలి, వాటర్ కోసం చూసుకోవాలి. అదేవిధంగా జంతువుల నుంచి రకరకాల పాములు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, మృగాలు ఉండొచ్చు, ఏముంటాయో మనకు తెలియదు. పందులు ఉండొచ్చు, కుందేలు ఉండొచ్చు, దుప్పులు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, చిరుతలు ఉండొచ్చు, రకరకాల విష సర్పాలు ఉండొచ్చు. వీటి నుంచి నేను రక్షించుకుంటూ నేను ఈరోజు ఇక్కడ మనుగడ సాగించాలి. ఓకే రండి. చూసారా ఫ్రెండ్స్, అడవి వాతావరణం ఎంత హాయిగా ఉందో, చక్కగా ఉందో. ఇలాంటి అడవిలో మనం చక్కగా జీవించవచ్చు అనమాట. ఓకేనా, అసలు ఏ టెన్షన్లు ఉండవు, ఏ తలకాయ నొప్పులు ఉండవు. ప్రశాంతంగా మీకు దగ్గరలో అడవి కనుకుంటే వెళ్ళి కొన్ని రోజులు అడవిలో బతకండి, హాయిగా ఉంటాం. ఓకేనా, ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ అడవిలో వాతావరణం చూపిద్దామని ఇక్కడికి వచ్చా కదా.
ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. అదే కనుక వర్షాకాలం కనుక అయితే ఈ అడవి అంతా చాలా పచ్చగా ఉంటుంది. పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి, తినే కాయలు ఉంటాయి, అదేవిధంగా రకరకాల పువ్వులు ఉంటాయి. అదేవిధంగా అన్ని చెట్లు పక్వానికి వచ్చి మంచిగా పరిమళాలు సాయంత్రం పూట వెదజల్లుతూ ఉంటాయి. సో మీరు దీన్ని గమనించాలి. ఓకేనా. రండి లోపలికి వెళ్దాం. రండి ఫ్రెండ్స్, రండి లోపలికి వెళ్దాం. కొన్ని ఊళ్ళో, పల్లెటూరులో ఇవి పొట్టకెళ్ళి పైన మన పూరి గుడిసెలు కనుక వేసుకుంటే కప్పుగా వాడతారు. అదేవిధంగా కొంతమంది దడి కట్టుకోవడానికి కూడా వాడుకుంటారు. ఇవి చాలా మన్నిగ్గా ఉంటాయి. అదేవిధంగా పల్లెటూరులో పొలగట్లు కడతారు. ఈ పొలగట్లు కట్టేటప్పుడు వాటిల్లో భాగంగా కూడా జామ వాటితో పాటు ఇవి కూడా కలిపి వాడతారు. ఓకేనా. ఈ జామ చెట్టు జామ పొలం ఇస్తుంది. అదేవిధంగా మంచి వాసన కూడా ఉంటుంది. మంచి సీజన్లో మంచి జామ పళ్ళు వస్తాయి. ఆ జామ పళ్ళు తింటే మనకు ఆరోగ్యంగా ఎంతో బాగుంటుంది. రండి. ఓకే, ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఈ పూటకి నేను మళ్ళీ రిటర్న్ అయిపోయి, ఎందుకంటే నేను సాయంత్రం అవుతుంది, సూర్యుడు కూడా డౌన్ అయిపోతుండు. మళ్ళీ నేను వెళ్ళి మంచి ఆహారానికి, అదేవిధంగా త్రాగునీరు చూసుకొని నేను నివాస స్థలం అంటే ఈరోజు పడుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. రండి ఇంకా అక్కడికి వెళ్దాం. ఓకేనా. రేపు చూపిస్తాను మిగతాది. ఎలాగైతే ఈరోజు చూడండి, ఈ దరిదాపుల్లో అక్కడక్కడ కొన్ని చెట్లకి తేనె తెట్లు కూడా ఉంటాయి. పెద్ద తేనె తెట్లు ఉంటాయి, పుడక తేనె తెట్లు ఉంటాయి. 2 రకాల తేనె తెట్లు ఉంటాయి. పుడక తేనె తెట్లు అయితే అందులో రాణి ఒకటే ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద తేనె తెట్ల కనుకైతే అన్నీ పెద్ద ఏగలా ఉంటాయి, గుల్ల కొడతాయి. సో ఈ తేనె తెట్లు కనుక దొరికితే వాటిని కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. చూపిస్తాను కనుక దొరికితే. అదేవిధంగా కొన్ని కందిరీగలు ఉంటాయి, ఎర్ర కందిరీగలు. ఇలాంటి ఆకుల దగ్గర అంత తెట్లు పెట్టుకుని ఉంటాయి. అవి కనుక గుట్టినాయి అంటే మనిషి ఆ రోజు అయిపోతుంది ఇంకా. సో అలాంటి వాటి నుంచి కూడా మనం రక్షించుకుంటూ తిరగాలి ఇక్కడ. ఓకేనా. అడవి తేనె కనుక దొరికితే మనం ఆహారంతో పాటు ఎన్నో రకాల వైద్యాల్లో కూడా ఉపయోగిస్తారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వైద్య రంగంలో కూడా అడవి తేనె ఎంతగానో చక్కగా ఉపయోగిస్తారు. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. రండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళాలి, జారామంటే అంతే సంగతి కదా. రండి ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ వాటర్ బాటిల్ దొరికింది. వావ్, చక్కగా నీళ్ళు కూడా ఉన్నాయి దీంట్లో. ఏ మహానుభావుడు నీళ్ళు వదిలేసి వెళ్ళాడు. ఓకే, నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి, చూపిస్తా చూడండి. వావ్, ఓకేనా. ఓ గాడ్ గిఫ్ట్ అనమాట ఇది. దేవుడు నా కోసం ఇక్కడ నీళ్ళు వదిలేసి వెళ్ళాడు. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ వల్లే నాకు ఈ నీళ్ళు దొరికాయి. చాలా చాలా థ్యాంక్స్. రండి.
చూడండి ప్లేస్ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. వీటిని గొట్టె కంప అంటారు. వీటిని ఎక్కువగా గుర్రులు మేకలు ఎక్కువ తింటాయి. మేకలు ఎక్కువ తింటాయి. గొట్టెకాయలు అంటే ఇంతలో కాయలు కాస్తాయి. సో అవి మేకలు ఎక్కువగా తింటాయి. సో దీన్ని కంప ఉంటుంది అన్నమాట. బాగా అంటే ముళ్ళు ఉంటాయి. దీన్ని టచ్ చేస్తే మాత్రం ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకొని పోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ రండి వెళ్దాం. పాము ఇక్కడ ఏదో ఒక పాము పుట్ట కనపడింది నాకు, మీకు చూపిస్తానండి. పాము పుట్ట రండి, నా ఇక్కడ రండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ పాము పుట్ట మీద చూడండి. చీమలు పెట్టిన పుట్టన పాములు కిరైనయ్యట్లు వివరింపదగును అని ఒక సామెతం తెలుగులో. అంటే చీమలు పెట్టిన పుట్టని పాముల నివాస వైద్యంగా మార్చుకుంటాం, అవి ఆక్రమించుకుంటాం. చూడండి రండి రండి, పూర్తిగా చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, పాము పుట్ట, ఇది పాము పుట్ట అంటారు. ఓకేనా? పాములు ప్రత్యేకంగా పుట్టలు పెట్టలేవు, కానీ చీమలు పెట్టుకున్నటువంటి పుట్టల్ని పాములు ఆక్రమించి ఆ విధంగా వాటి నివాస విధంగా మార్చుకుంటాయి అన్నమాట. రండి నాయనకి రండి. ఇంకా మన అడుగులు చాలా జాగ్రత్తగా నడవాలి. అడుగు చాలా అంచెలంచెలుగా చూసి నడవాలి. ఎందుకంటే ఏ రాయి కింద ఏముందో ఎవడూ తెలియదు, ఏ చెట్ల నుంచి ఏది వచ్చింది ఎవడూ తెలియదు, ఏదైనా అటాక్ చేయొచ్చు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. నేను పళ్ళు తోముకోవడానికి దాన్ని పొల్ల తీసుకొని దగ్గర పెట్టుకుంటాను. ఓకేనా? ఒక వేప పుల్ల, ఎందుకంటే మనం ఉండేది ఒకరోజే కాబట్టి ఇక్కడ ఒక వేప పుల్ల తీసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వేప పుల్ల చాలు మనకి. ఎందుకంటే మన మనుగడకి ఒకరోజే కాబట్టి చాలు. అక్కడ కూడా 2 పళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా 2 పళ్ళు ఎరుద్దాం. ఇక్కడ కూడా 2 పళ్ళు ఉన్నాయి వేప పుల్లలో. ఇలాంటి వేప పొలాలతో పళ్ళు తోముకుంటే మంచిది, చాలా ఆరోగ్యానికి. కొంతమంది అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు వేపాకు తింటారు ఉదయాన్నే. ఇప్పుడు ఈ వేపాకు ఉంది కదా, ఈ వేపాకు కొత్తగా చిగురులు వచ్చినప్పుడు ఈ వేపాకును కనుక ఉదయాన్నే కొంచెం కనుక ఆ చిగురుని కనుక తింటే షుగర్ తగ్గే అవకాశం ఉంది. చాలామంది పల్లెటూరులు తింటారు, మీకు తెలిసి తెలియకుండా. ఓకేనా? రండి. మనం ముళ్ళు కూర్చున్నాయా, చేతికి ముళ్ళు కూర్చుకున్నాయి. మనం ఇక్కడ నివాసం అయితే కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, ఈ ప్లేస్ బాగానే ఉంది. నేను కర్రలు ఆడబెట్టినా. ఎదుగుదా కర్రలాడన్నా ఎదుగుదా. రండి ఫ్రెండ్స్ రండి. ఇక్కడ మనకు అద్భుతంగా కొమ్మ దొరికింది. ఈ కొమ్మను కూడా మనం నైట్ పనుకోవడానికి ఉపయోగించుకున్నాం, ఎందుకంటే పడక సీన్కి. ఓకేనా?
కొంచెం ప్లేస్ పర్లేదు, ఎందుకంటే పొద్దుగుతుంది కాబట్టి మనం పడుకునే కార్యక్రమం చేద్దాం. ఓకేనా? ఈ పూటకు ఆహారం దొరికితే తిన్నాం, దొరకకపోతే వదిలేద్దాం, చేసేది ఏంటి. ఈ పూటకి ఈ నీళ్ళతో సరిపెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు రండి, ఇదిగో చూడండి, అక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి, కొన్ని కొమ్మలు ఉన్నాయి. వాటిని ఈ రెండింటికి అడ్డంగా పెట్టుకొని ఈరోజు నేను పడుకునే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈ నీళ్ళు ఎక్కడ పెట్టుకుందాం. మనకి ఏదైనా నైట్ ఏదైనా దుంపలు కానీ లేకపోతే ఏదైనా ఆహారానికి ఏదైనా దొరికితే ఆకులు కానీ అలమల కానీ తిని ఈరోజు నేను జీవిస్తాను. ఓకేనా? మీకు చెప్పేది ఏంటంటే, ఆహారం దొరికితే తింటాను, లేకపోతే ఈ నీళ్ళతో సరిపెట్టుకొని ఈరోజు ఏదో విధంగా కాలం గడిపేస్తాను. సో ఓకేనా? మనం ఇక్కడ పెట్టుకొని జస్ట్ పడక సీన్ కోసం ఏర్పాటు చేసుకుందాం. ఓకే, ఏదో రకంగా కొంచెం నల్ల ఉంటే చాలు మనకు. కొనుక్కోవడానికి అంత జాగా ఉంటే చాలు. ఎలాగైనా సరే అడవిలో జీవించడం చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడవిలో జీవించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభం ఏంటంటే ప్రశాంతంగా జీవించవచ్చు. నష్టాలు ఏంటంటే కొంచెం మన జీవనోపాధికి, మనం జీవించడానికి, మన మనుగడ సాగించడానికి అన్నీ దొరకవు. ఉన్న వాటిలో అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా? ఓకే, ఈ రోజుకి సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు, సాయంత్రం అయింది, ఏరపడుతుంది. నేను ఒక కర్ర దగ్గర పెట్టుకొని ఏదైనా జంతువులు కనుక వస్తే నన్ను నేను రక్షించుకోవడానికి రండి, లాగడానికి చూపిస్తాను. నైట్ చలి కనుక పుడితే అక్కడ పక్కన ఇందాక కర్రలు పెట్టుకున్నాం కదా, ఆ కర్రలతో మంట వేసుకొని కొంచెం చలి కాసుకుంటాను. ఈ విధంగా ఈ కర్ర దగ్గర పెట్టుకొని నైట్ ఏదైనా జంతువుల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాను. ఓకేనా? ప్రస్తుతానికైతే నైట్ అయితే నన్ను నేను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అయింది. ఇప్పుడు నేను కాసేపు పడుకుంటే నైట్ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ కాసేపు పడుకుంటాను నేను. ఓకేనా? ఈ కరెంట్ నా రక్షణగా వాడుకుంటాను. రండి, ఇవన్నీ దగ్గర పెట్టుకొని కాసేపు అలా పడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రండి, నేను పడుకుంటాను కాసేపు. ఇది నేను చక్కగా దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి యాపల్లే మనకు ఆధారం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను కాసేపు చీకటి పడుతుంది, ఎందుకంటే నైట్ ఏ జీబు వస్తాయి ఎలా వస్తాయి మనకు తెలియదు. సో నైట్ నిద్ర పట్టవచ్చు, పట్టకపోవచ్చు. అందుకని ఇప్పుడే నేను కాసేపు పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే నైట్ మళ్ళీ కొంచెం అవకాశం ఉంటుంది. సో పడుకుంటున్నాను. ఓకే, హాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.